ప్రైజ్ ది లార్డ్. దేవుని సాటిలేని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి స్వాగతం. నేటి సందేశం కొరకు 17వ కీర్తన 9వ చరణాన్ని చదువుదాం. 17వ కీర్తన 9వ చరణము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఇది దావీదు యొక్క ప్రార్థన. ఈ కీర్తన శీర్షికను మనం గమనించినట్లయితే ఇది దావీదు చేసిన ప్రార్థనగా మనకు చెప్పబడుతూ ఉంది. తన కుమారుడైన అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు దేవునికి చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో 3 ప్రత్యేకమైన ప్రార్థనలు లేదా మనవులు మనం చూస్తాం. దావీదు మొదటిగా ప్రభువా నన్ను పరీక్షించు అని ప్రార్థించాడు. రెండవదిగా ప్రభువా నన్ను రక్షించు అని ప్రార్థించాడు. మూడవదిగా ప్రభువా నన్ను వీక్షించు అని ప్రార్థించాడు. అయితే ఈ 9వ వచనంలో దావీదు చేస్తున్న మనం ఏమిటి అంటే, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. ఇంగ్లీష్లో యాపిల్ ఆఫ్ ద ఐ అనే మాట చూస్తాం కనుపాప అన్న మాట దగ్గర. కానీ దీని చక్కని అర్థము హెబ్రీ భాషలో ఏ విధంగా వివరించబడింది అంటే, మేక్ మీ అ లిటిల్ మ్యాన్ ఇన్ యువర్ ఐ. అంటే దాని అర్థం ఏమిటి అంటే, నీ కనుపాపలో నన్ను ఒక చిన్న వ్యక్తిగా చేసి దాచుకో అని అర్థం. అంటే దావీదు చేస్తున్న ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా నన్ను నీ కన్నులో పెట్టుకో. దాని అర్థం నిరంతరము నేను నీ కనుదృష్టిలో ఉండాలి. మన ముందు ఎంత పెద్ద వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి మన కనుగుడ్డులో చిన్నవాణిగా కనిపిస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి మన ముందే ఉన్నాడు. లేదా మనం ఎవరికంటేనైనా జాగ్రత్తగా గమనించినప్పుడు మనం ఎంత ఎత్తు ఉన్నప్పటికీ కూడా వారి యొక్క కనుపాపలో చిన్న వ్యక్తిగా మనము కనిపిస్తాం. అంటే దాని అర్థం మనము ఆ వ్యక్తికి ఎదురుగా ఉన్నాం, ఆ వ్యక్తి యొక్క సన్నిధిలో ఉన్నాం, ఆ వ్యక్తి యొక్క ప్రెజెన్స్లో ఉన్నాం. ఇప్పుడు దావీదు చేసే ప్రార్థన కూడా ఏంటి అంటే, నన్ను కనుపాప కాపాడుకున్నట్లు కాపాడము అంటే అర్థము, నన్ను ఎక్కడ దాస్తావు అంటే నీ సన్నిధిలో నన్ను దాచు. శ్రమలు ఎన్నైనా శోధనలు ఎన్నైనా నా వెంట రాని నేను మాత్రం నీ సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఒక కనుపాప ఎలాగైతే కాపాడుతుందో అలాగే నన్ను నీ సన్నిధిలో నన్ను దాచుకో. మేక్ మీ అ లిటిల్ మ్యాన్ అనేది దావీదు యొక్క ప్రార్థన. మనము కూడా ఈ ప్రార్థన నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకోసం అన్నట్లయితే, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటామో శ్రమలు ఎన్ని వచ్చినా, శోధనలు ఎన్ని వచ్చినా, లేదా శత్రువులందరూ వచ్చినా అవేవి మనలను తాకవు. ఎందుకోసము అంటే మనము దేవుని యొక్క కనుపాపలో చిన్న వ్యక్తి వలె ఉంటూ ఉన్నాం. అంటే నిరంతరము దేవుని సన్నిధిలో దాచబడుతూ ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఇదిగో నాయన దావీదు చేసిన ప్రార్థనను మేము నేర్చుకుంటున్నాం. దయచేసి మమ్మలను కూడా ప్రభువా నీ కనుపాప కాపాడునట్లు మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని దాచండి మీ సన్నిధిలో. తద్వారా శ్రమలన్నీ శోధనలన్నీ కలిగిన మేము వాటి నుండి తప్పించబడి మీ సన్నిధిలో సురక్షితంగా క్షేమముగా ఉంటామని నమ్మచ్చు. మా ప్రియులు మీ చేతులకి అప్పగించు. యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. తన సన్నిధిలో దేవుడు మిమ్మల్ని దాచునుగాక.